Godspeed to the city streets. We began to feel the fire. We rise. హే గాయ్స్, సో ఇవాళ మార్నింగ్ వెయిట్ వచ్చి 67.6. ఓకే, కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ బ్లాక్ టీ అలవాటు అయిపోయింది. ఈ మధ్య మిల్క్ టీని బ్లాక్ టీతో రీప్లేస్ చేస్తున్నా కదా. ఇంకా ఎలాగో జిమ్కి వెళ్ళాలి అని నైటే ఫిక్స్ అయ్యాను. సో ముందే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట, జిమ్ డ్రెస్ అన్నీ. ఇంకా బయలుదేరిపోయి దారిలోనే తాగాను. ఈ బ్లాక్ టీ చాలా వేడిగా అయిపోయింది ఇవాళ. సో ఇంక ఇంట్లో అంతసేపు టైం వేస్ట్ అని చెప్పి బండి మీద స్లోగా తాగాను. రాగానే లైట్గా ఆకలేసింది. నిన్నటిది హాఫ్ పరాటా లెఫ్ట్ ఓవర్ది ఉంది. అది యాక్చువల్లీ నిన్నే తినేయచ్చు, బట్ నా క్యాలరీస్ ఓవర్ బోర్డ్ అయిపోతాయి. సో అందుకే మార్నింగ్కి పెట్టుకొని జిమ్ నుంచి రాగానే అది తిన్నాను. నా హస్బెండ్కి ఫ్రైడ్ రైస్ చేపించాను. నేను మాత్రం ఫ్రైడ్ రైస్ తినద్దు, ఫ్రైడ్ మిల్లెట్స్ తిందాం అనుకున్నా. సో ఆ ఫ్రైడ్ రైస్కి చేసిన వెజిటేబుల్ మిక్స్చర్ సాటే అదంతా ఉంటుంది కదా, లైట్గా పన్నీర్, మష్రూమ్స్, క్యారెట్, క్యాప్సికమ్, చిల్లీ ఇవన్నీ ఉన్నాయి అనమాట. పీస్ కూడా ఉన్నాయి, గ్రీన్ పీస్. సో అవన్నిట్లో లైక్ హాఫ్ సైడ్కి పెట్టి అందులో నా బాయిల్డ్ మిల్లెట్స్ కలిపాను. సో అదేమైందంటే కొంచెం ముద్దగా వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. చాలా టేస్టీగా ఉంది యాక్చువల్లీ. టెక్స్చర్ అంత రైస్ అంత పర్ఫెక్ట్గా లేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. హే గాయ్స్, సో ఇప్పుడే నేను ఆఫీస్కి రెడీ అయ్యాను. సో ఇంకా లైక్ తినాలి, చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. సో ఐ జస్ట్ నీడ్ టు గో స్వైప్ ఇన్ అండ్ కమ్ బ్యాక్. ఇప్పటివరకు అయితే లైక్ మార్నింగ్ నుంచి ఏం అప్డేట్ ఇవ్వలేదు ఇవాళ. ఎందుకు అంటే జస్ట్ బ్లాక్ టీ తాగి నేను తినే ఫ్రైడ్ రైస్లోనే కొంచెం ఏమంటారు, కొంచెం లైక్ మధ్యలో తిన్నాను 2-3 స్పూన్స్ అలాగా. సో బేసిక్గా మిల్లెట్ ఫ్రైడ్ రైస్ లాగా ఎలా చేశాను అంటే, నార్మల్ ఫ్రైడ్ రైస్ లైక్ చేయించాను అన్నమాట తనకి. సో రైస్తో, కానీ నాకు రైస్ తొందరగా అరిగిపోతుంది, నేను ఐ విల్ ఫీల్ హంగ్రీ కాబట్టి. సో మళ్ళీ మిల్లెట్స్ కొంచెం ఆ ఫ్రైడ్ రైస్ కోసం చేసిన మిక్స్చర్ని సైడ్కి పెట్టి మిల్లెట్స్లో మిక్స్ చేసుకున్నా. సో కొంచెం ముద్దగా ఉంది, పొడిగా లేదు. నేను ఆరబెట్టాల్సింది. సో డైరెక్ట్ మిక్స్ చేస్తాను వేడి దాని మీద. సో ముద్దగా ఉంది. అండ్ ఈ కర్రీ వచ్చి అదే దాన్ని ఏమంటారు, లైక్ ఎగ్ అండ్ టొమాటో, ఎగ్ టొమాటో ఆనియన్ కర్రీలో బ్రేక్ చేసిన కర్రీ. సో ఫుల్ వెజ్, ఇంకా వెజ్జెస్ ఎక్కువ వేద్దాం అనుకున్నా, బట్ మిక్స్ చేశాక కొంచెం ఓకే సరిపడా ఉన్నాయి, అంత ఎక్కువ ఏం లేవు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ వేసి ఐ మేక్ ఇట్ మోర్ వెజిటబులీ. సో వెజిటబులీ అనే వర్డ్ లేదు, బట్ వాట్ ఎవర్. ఎనీవే, సో తినేసి అయితే నేను వెళ్తున్నా, బాయ్. అండ్ ఫర్గాట్ టు టెల్ యూ, మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళాను. క్లిప్ తీద్దాం అనుకునే లోపల టైం అయిపోయింది. నేను తర్వాత రియలైజ్ అయ్యా, షిట్ తీయలేదు ఇవాళ అసలు అని. సో మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎలిప్టికల్ చేసి ఒక లైక్ 1 అవర్ డ్యాన్స్ చేశాను. అది క్లిప్ అయితే తీయలేదు, బట్ ఈవినింగ్ మళ్ళీ నేను జిమ్ ఆర్ వాకింగ్ చేసినప్పుడు ఒక క్లిప్ తీసి ఇంకా అది యాడ్ చేస్తా ఫర్ టుడే. ఓకే. అండ్ కమింగ్ టు మై స్టెప్స్ అప్డేట్. మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళడం వల్ల అసలు సర్ప్రైజింగ్లీ నేను ఇంకా ఇంట్లోంచి బయటికే వెళ్ళలేదు. 7500 స్టెప్స్ అయిపోయాయి. నేను మహా అయితే కొంచెం ఎడిటింగ్ చేస్తూ ఇంట్లో జస్ట్ చిన్నగా అట్లా అడుగులేస్తూ ఎడిటింగ్ చేస్తాను. అసలు పెద్ద అవ్వవు కూడా స్టెప్స్. కాకపోతే మార్నింగ్ ఒక 1 అవర్ డ్యాన్స్, హాఫ్ అన్ అవర్ ట్రెడ్మిల్ వల్ల అయిన స్టెప్స్ ఇవి. సో అందుకే మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళిపోతే సార్టెడ్ గైస్, వీఆర్ సార్టెడ్. ఇంక ఈవినింగ్ మళ్ళీ స్కిప్ అవుతాము, ఇట్లాంటివి ఏమి ఉండవు. సో మార్నింగ్ వెళ్ళలేనప్పుడు నేను ఆఫ్టర్నూన్ అయినా ట్రై చేస్తా, ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళకపోతే ఈవినింగ్ ట్రై చేస్తా. సో ఈవినింగ్ వెళ్ళకపోతే ఇంక లేదు, వెళ్ళలేము కదా. సో ఇప్పుడు తినేస్తాను. ఆఫీస్లో ఫుల్ మిర్రర్ ఉంటే అందులో కొంచెం ఊరికే చూసుకుంటున్నా ఎంతవరకు తగ్గాను ఏంటి అని. డెఫినెట్లీ ఫస్ట్ డేకి ఇప్పటికైతే నా బ్లోటింగ్ చాలా తగ్గింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా వాటర్ వెయిట్ పోతుంది గైస్ ఫస్ట్ 1 వీక్లో. సో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అందుకనే అంటారు కదా, కొన్ని డైట్స్ చేసినప్పుడు మానేగానే నేను గెయిన్ అయిపోతున్నాను అనేది. ఎందుకు అంటే లైక్ మనం ఆ 3 kilos అయితే రిలాక్స్ అయిపోతాము, సో మళ్ళీ గెయిన్ అయిపోతాము. దానికన్నా లైక్ ప్రాపర్గా మన గోల్ వెయిట్ రీచ్ అయ్యే వరకు చేసి అప్పుడు డైట్ ఆపేస్తే వి వోంట్ గెయిన్ బ్యాక్. అంటే ఆ 2-3 kilos గెయిన్ బ్యాక్ అయినా దట్ విల్ బి వాటర్ వెయిట్. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase. ఆఫీస్లో ఒక 2 రౌండ్స్ వేసాను గైస్. ఇప్పుడు కనపడే ఏరియా కన్నా ఒక 10 times ఉంటుంది చుట్టూ. సో చాలామంది వాక్ చేస్తూ ఉంటారు. చుట్టూ ఒక ట్రాక్లా ఉంటుంది.
సో కొంతమంది షూస్ కూడా తెచ్చుకుంటారు. మేబీ నేను కూడా ప్లాన్ చేయాలేమో షూస్ తీసుకెళ్ళి వాక్ చేసుకోవడం అలా చూద్దాం. హే గాయ్స్, నేను ఇప్పుడే ఫుడ్ని ప్రెప్ చేసుకుంటున్నా. ఈవినింగ్ లైక్ టైం ఎంత అయింది, 7 అయింది ఎగ్జాక్ట్గా. సో నేనైతే లైక్ మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోయాను అరౌండ్ 8 o'clockకి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఒక మీల్ తిన్నా. మీకు ఇందాక చూపించా కదా, మిల్లెట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రైడ్ రైస్ అండ్ సైడ్లో ఎగ్ కర్రీ. సో ఇప్పుడైతే కొంచెం బాగా ఆకలేస్తుంది. సో ప్రెప్ చేసుకోవాలి మీల్. ఇప్పుడు మీల్ ప్రెప్పింగ్ అంతకుముందు అయితే అంటే నేను అంత లైక్ పర్టికులర్ ఛాలెంజ్ లాగా లేదు, జస్ట్ ఏదో ర్యాండమ్గా చేస్తున్నాను, నార్మల్గా నా పర్సనల్గా చేస్తున్నాను ఇది అని అంటే క్యాలరీ కౌంటింగ్ నేను కౌంట్ చేసి ఒక 1500-1400 అలా రాగానే లైక్ అంటే ఏం కాదులే ఇంకొంచెం తిందామన్నట్టు తినేసేదాన్ని. బట్ ఇప్పుడు వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ సీరియస్ కాబట్టి అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ మీటింగ్ వెరీ వెరీ గుడ్ ఫుడ్. నాకు అంటే తినాలని అనిపించట్లేదు, జంక్ తక్కువ తిన్న ఫీలింగ్ అయితే ఉంది కొంచెము. బట్ నేను ఐఎమ్ బీయింగ్ సేఫ్ విత్ ఇట్. నా లాస్ట్ లైక్ 8 kilos ఆర్ సంథింగ్ కాబట్టి ఇట్స్ సేఫ్ టు ఈట్ దిస్ లెస్. బట్ ఒకవేళ మీరు లైక్ ఎక్కువ ఒబీస్ ఉంటే మాత్రం ప్లీజ్ కౌంట్ యువర్ క్యాలరీస్. ఐ మీన్ అకార్డింగ్ టు యువర్ బాడీ టైప్ కొంచెం ఎక్కువే తినాల్సి రావచ్చు ఎక్కువ ఒబీస్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇంత తక్కువ తింటే మెటాబాలిజం తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్, అది నేను ముందే చెప్తున్నా. ఇఫ్ మీరు లేదు ఒక 6-7 kilos తగ్గాలి అనుకుంటే యూ కెన్ ఈట్ లెస్, దట్స్ ఫైన్. సో ఈ పన్నీర్ ఏంటి ఇలా ఎగుడు దిగుడుగా ఉందని చూస్తున్నారా? యాక్చువల్లీ మిల్క్ ఇరిగిపోయాయి, 1/2 liter మిల్క్. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లా పన్నీర్ చేసా. మీరు ట్రై చేయొచ్చు ఇరిగిపోయినప్పుడు, కాకపోతే 2 old మిల్క్ అయితే చేయొద్దు గైస్. ఓన్లీ కొంచెం అంటే యు నో దట్ ఇట్ ఈస్ ఫ్రెష్, స్మెల్ రావట్లేదు అంటేనే చేయండి, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఏం లేదు, ఆ ఇరిగిపోయిన మిల్క్ లైక్ ఇంకొంచెం బాయిల్ చేస్తూ కొంచెం లెమన్ కలిపి ఫిల్టర్లో వేసి కొంచెం వాష్ చేయడమే, అయిపోతుంది. దగ్గరికి ఒత్తితే పన్నీర్ అయిపోతుంది. ఇక్కడ మీకు స్కేల్ కనిపిస్తుంది కదా, నేను దీన్ని ఆన్లో పెట్టి ఇట్లా తర్వాత మెజర్ చేస్తా. ఆన్లో ఉందనుకోండి, ఇలా పెట్టగానే ఇది ఇలా అవుతుంది అనమాట, అంటే దీని వెయిట్ వస్తుంది. అప్పుడు టేర్ అని నొక్కాలి. టేర్ అంటే మనము గిన్నె మీద ఐ మీన్ గిన్నె వెయిట్ని 0 చేసేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మన వాట్ ఎవర్ వేసుకోవాలి, ఏమైతే వే చేయాలనుకున్నామో. ఇదైతే ఇందాక వే చేశాను, 70 grams ఉంది. సో 70 grams నేను ఇలానే వే చేసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తానంటే చేయి జిడ్డు అయిపోయింది, లెట్ మీ వైప్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే చూసారు కదా, ఇప్పుడు నా క్యాలరీస్ దాంట్లోకి వెళ్ళి క్లియర్ కనిపించట్లేదు, బట్ ఐ విల్ జస్ట్ యాడ్ ఇట్ హియర్ అనమాట. నేను దానికోసం ఇంకో సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ఇఫ్ మీకు కావాలంటే కమెంట్ చేయండి, ఐ విల్ మేక్ ఇట్ రైట్ అవే. సో పన్నీర్ అని ఇలా సెర్చ్ చేసి 70 grams యాడ్ చేస్తాను. గ్రామ్స్ అని పెట్టి I really want to make that video guys. If you want, please comment down, I'll definitely make it. సో చూసారు కదా, ఇట్లా యాడ్ అయ్యి ఆ క్యాలరీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి మనం తిన్నవి. సో ఆల్రెడీ ఇందాక యాడ్ చేస్తాను కాబట్టి ఎక్కువ రిఫ్లెక్ట్ అయిపోయాయి. లెట్ మీ డిలీట్ ఇట్. ఇప్పటి వరకు అయితే 1200 calories అయ్యాయి గైస్. ఐ హోప్ యూ కెన్ సీ. నాకు తెలియట్లేదు వీడియో క్లియర్గా వస్తుందా రావట్లేదా అని. నేను దీంట్లో ఇంకా ఆయిల్ ఏమి వేయను, జస్ట్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ లైట్గా వేసేసి ఐ విల్ ఎయిర్ ఫ్రై ఇట్. ప్యాన్ మీద అయితే మేబీ అవసరం పడచ్చేమో, అంటుకుపోద్ది కాబట్టి అడుగు. ఎయిర్ ఫ్రైయర్లో ఓవెన్లో పన్నీర్కి ఆల్రెడీ లోపల ఫ్యాట్ ఉంటుంది గైస్, దానివల్ల కొంచెం క్రిస్ప్ అప్ అవుతుంది. సో జస్ట్ దాన్నే ఇట్లా కొంచెం వేద్దాం. ఐ లవ్ చిల్లీ పౌడర్. ఎయిర్ ఫ్రైయర్లో లైక్ కొంచెం సెట్ అయ్యేటట్టు చిన్న ప్లేట్స్ అండ్ వాటికి బాస్కెట్స్, బౌల్స్ ఇట్లాంటి ఎయిర్ ఫ్రైయర్ సేఫ్వి కొనాలి. మీరు ఏమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి గైస్. పన్నీర్ అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది గైస్. మీరు ట్రై చేయండి ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్ ఉంటే. ప్యాన్ మీదైనా ఓకే, కానీ వీటిలో ఇంకా బాగా క్రిస్ప్ అప్ అవుతుంది. ఈ పన్నీర్ రెడీ అయ్యే లోపల నేను ఫ్రూట్స్ అవన్నీ ప్రెప్ చేసుకున్నా.
కానీ నాకు అర్థమైంది ప్రోటీన్ కంటెంట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఇంకా కొన్ని క్యాలరీస్ మిగిలిన్నాయి అని చెప్పి. సో ఇంకప్పుడు ఈ సోయా చంక్స్ది ఒక రెసిపీ ఉంటుంది. ఏం లేదు, జస్ట్ సోయా చంక్స్ని కావాల్సినవి తీసుకొని వాటర్లో బాయిల్ చేసి వాటిని ఇట్లా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దాంట్లో జస్ట్ ఉప్పు కారం, ఆయిల్ వేయకపోయినా క్రిస్పీగా వస్తుంది, కాకపోతే ఆయిల్ వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఉప్పు కారం ఆయిల్ మసాలా నేనైతే మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. అన్నీ కలిపి ఎయిర్ ఫ్రైయర్లో వేయాలి అంతే. మంచిగా లైక్ లోపల కొంచెం చ్యూవీగా బయట క్రిస్పీగా అట్లా బాగానే క్రిస్ప్ అప్ అవుతాయి. సోయాతో పకోడీ ఇట్లాంటి ట్రై చేయాలని ఉంది, ఆనియన్ వేసి సోయా ఫ్లోర్ లాగా తయారు చేసి అట్లాగా. బట్ ఏమో మళ్ళీ వరస్ట్గా వస్తే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఎప్పుడు ఇదే రెసిపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఐ విల్ షేర్. దిస్ ఇస్ లిటరల్లీ లైక్ 10 minutesలో అయిపోతుంది. మీరు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ట్రై చేయండి. పాన్ మీద కూడా అవుతుంది యాక్చువల్లీ. నేను ట్రై చేశాను, బాగుంది. ప్రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ అప్పటికప్పుడు చేసుకుంటే ఇట్స్ ద బెస్ట్ స్నాక్. ఇంకా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. హే గాయస్, సో నా మీల్ అంతా ప్రెప్ చేసుకునేసరికి 7:40 అయింది. సో ఇప్పుడైతే మీల్ తినేటప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటంటే 1280 క్యాలరీస్, లైక్ 1300 క్యాలరీస్ అవుతున్నాయి ఆల్మోస్ట్. బట్ రోజు అలాగే 1300 అయిపోతున్నాయి. సో ఇవాళ ఎట్లాగైనా స్టాండ్ తీసుకొని ఇంకా ఐఎమ్ రిమూవింగ్ దట్ ఆరెంజ్ ఫ్రమ్ మై మీల్. నేను మీకు చూపిస్తా. సో సోయా చంక్స్, దాన్ని ఏమంటారు, సోయా చంక్స్ ఎయిర్ ఫ్రై, పన్నీర్ ఎయిర్ ఫ్రై, అండ్ ఆరెంజ్, 1 సీతాఫల్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ మెలన్. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఇది తీసేస్తే మంచిగా 1200 క్యాలరీస్ అవుతాయి కరెక్ట్గా. యా, సో ఇఫ్ యూ సీ దట్ ఈస్ 70 క్యాలరీస్ ఆరెంజ్. అండ్ ఇప్పుడు నేను తీసేస్తే 1200 అవుతాయి కరెక్ట్గా. సో ఐ రియలీ వాంట్ టు రిమూవ్ ఇట్ అండ్ ఐఎమ్ రిమూవింగ్ ద ఆరెంజ్. ఏం చేయలేం, ఐ వాంటెడ్ టు ఈట్ ఇట్. తగ్గాలంటే ఇంక అంతే గైస్, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. గైస్, ఐఎమ్ జస్ట్ డన్ విత్ మై డిన్నర్. నేను ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తిందాం అనుకున్నా, బట్ ఇట్స్ జస్ట్ సో హెవీ ఫర్ మీ ఆల్రెడీ. సో ఈ ఫ్రూట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడైతే వర్కౌట్కి వెళ్తున్నా. వర్కౌట్కి వెళ్ళాలో వద్దా చాలా ఆలోచించా, బట్ మళ్ళీ అనిపించింది ఓకే లెట్స్ జస్ట్ గెట్ డన్ విత్ ఇట్. ఇప్పుడు రేపు పొద్దున్న నాకు వెళ్ళడం అవుతుందో లేదో తెలియదు డే అంతా. సో టుడే ఐ కెన్ గో. ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళాను, బట్ ఐ కెన్ గో జస్ట్ డూ సమ్ లైట్ వర్కౌట్ వైల్ I listen to music or do something like that. సో వెళ్ళి ఒక 1 hour వర్కౌట్ చేసి వచ్చేస్తాను. పోస్ట్ వర్కౌట్ ఎట్లాగో ఫ్రూట్స్ తింటే నాకు చాలా ఇష్టము, బికాజ్ ఇట్ విల్ గివ్ దట్ గ్లైకోజన్ రిప్లెనిష్మెంట్. కాబట్టి ఐఎమ్ సేవింగ్ ఇట్ ఫర్ లేటర్. ఓకే, సీ యూ ఎట్ ద వర్కౌట్, బాయ్. హే గైస్, సో నా ప్రీ వర్కౌట్ వచ్చి మీరు చూసారు కదా, సోయా అండ్ పన్నీర్తో పాటు ఐఎమ్ హ్యావింగ్ బ్లాక్ టీ. నేను ఈ మధ్య ఎందుకో వర్కౌట్కి ముందు బ్లాక్ కాఫీ తాగట్లేదు. బ్లాక్ కాఫీ మేక్స్ మీ స్లీపీ. ఇఫ్ యూ హ్యావ్ ADHD బ్రెయిన్ యూ విల్ అండర్స్టాండ్ దట్. లేదు లైక్ టీకి రీప్లేస్మెంట్లా ఉంటుంది నార్మల్ మిల్క్ టీకి. మిల్క్ టీ కొంచెం ఎందుకో స్టమక్ అప్సెట్ అన్నట్టు అనిపిస్తుంది. మిల్క్ టీ తాగి వర్కౌట్ చేస్తే రిఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్, బట్ లైట్గా స్టమక్లో ఏదో తేడా ఉంటుంది. బట్ దిస్ వన్ ఈజ్ వెరీ స్మూత్ ఫర్ ద స్టమక్ అండ్ ఆల్సో ఫర్ ద వర్కౌట్. ఇట్స్ రిఫ్రెషింగ్ మీ, సో ఇట్స్ గుడ్. బట్ లెమన్ వేసుకోవడం మర్చిపోద్దు. లెమన్ వేసుకోకపోతే చాలా వర్స్ట్గా ఉంటుంది గైస్, ట్రస్ట్ మీ. అంటే చేదుగా ఉంటుంది. ఇఫ్ యూర్ ఓకే విత్ దట్స్ ఫైన్, బట్ చేదు అలవాటు లేదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్, జస్ట్ యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్. దిస్ ఈస్ గుడ్. నేను యాడెడ్ షుగర్ మానేసాను కాబట్టి ఫ్రూట్స్ తింటుంటే మైండ్ అంతా రీఫ్రెషింగ్గా ఉంది గైస్. లైక్ ఇట్స్ లైక్ ద బెస్ట్ మీల్ ఆఫ్ ద డే.
మొత్తం 1240 క్యాలరీస్ తిన్నా. ఆరెంజ్ తీసేసాను కాబట్టి 1240. ఒకవేళ ఆరెంజ్ తినుంటే 1300 దాటేది. సో అట్లా చిన్న చిన్న చాయిసెస్ మనం సాక్రిఫైస్ చేయాలి గైస్, ఏం చేయలేము. లాస్ట్ మినిట్లో సోయా ఇంక్లూడ్ చేశాను కాబట్టి 64 గ్రామ్స్ ప్రోటీన్ తిన్నాను. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోయి ఉంటే 40 గ్రామ్సే ప్రోటీన్ అయ్యేది. మళ్ళీ ఆకలేసి ఎక్కువ తినాల్సి వచ్చేది నెక్స్ట్ డే మార్నింగ్. ఈ 4 డేస్లో మీరు గమనించుంటే దిస్ ఇస్ ద బెస్ట్ స్టెప్ కౌంట్. సో ఐఎమ్ సో హ్యాపీ. 2 times వర్కౌట్కి వెళ్ళి ఆఫీస్లో కూడా 2 rounds వేస్తే ఇలా అవుతాయి అనమాట. అండ్ టోటల్ క్యాలరీస్ బర్న్ట్ ఆర్ 1300. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.